కుంభకర్ణుడు కూడా రావణాసురునికి ధర్మం గురించి చెప్పాడు. అన్నా, నీవు సీతను తెచ్చావట, అది తప్పు కదా, సీతమ్మను తీసుకెళ్లి రాముడికి అప్పగించు, ఈ యుద్ధం ఉండదు అన్నా శరణాగతి చేయని పరిపరి విధాలుగా కుంభకర్ణుడు రావణాసురుడికి హితబోధ చేశాడు. విభీషణుడు కూడా చెప్పారు, ఎవరు చెప్పినా వినట్లేదు. ఎందుకు వినరు? రాక్షసులు కాబట్టి వినరు. రాక్షసులు ఎప్పుడు ఎంతమంది చెప్పినా వినరు. వినకుండా వారి పని వారే చేస్తుంటారు. అప్పుడు కూడా ఏమి చేయకూడదు. ఆ రకంగా నీవు అతని సలహా వినలేదు, అలా చేయలేదు. నీవు మంచి చెప్పిన విభీషణుణ్ణి లంక నుండి బయటకు గెంటేశావు. ఇప్పుడు అందరూ మరణించిన తర్వాత నన్ను నిద్రలేపి యుద్ధానికి వెళ్ళమంటున్నావు. అన్నయ్య, నీవు కాసింత ఆలోచించు అని చెబుతున్నాడు. ఆ రకంగా యుద్ధానికి వెళ్ళమంటున్నావు కాబట్టి వచ్చే ఉపద్రవమును కనిపెట్టి సలహా చెప్పగలిగిన మంత్రులు నీకు లేరా? నీవు ఏమి రాజ్యపాలన చేస్తున్నావన్నయ్యా అని కుంభకర్ణుడు అడగాల్సినటువంటి 4 మాటలు అడుగుతున్నాడు అని నిలదీసి అడిగాడు. కుంభకర్ణుడు అలా అడిగేసరికి రావణాసురుడికి చాలా కోపం వచ్చింది. కుంభకర్ణుడు అలా అడుగుతున్నాడు, రావణాసురుడికి ఇలా కోపం వచ్చేస్తుంది. ఆ కోపాన్ని గుర్తుపెట్టుకొని వింటాడా? వినడు. ఒక పట్టాన వినడు. రావణాసురుడు రావణాసురుడే, కుంభకర్ణుడు కుంభకర్ణుడే. ఎవరి మానాన వారే ఉంటారు. రాముడు రాముడే. రాముడు ఎలా ఉంటాడు? నిగ్రహంతో ఉంటాడు రాముడు. నిగ్రహ శక్తితో ఉంటాడు రాముడు. అయ్యా, అలా అడిగేసరికి రావణుడికి కోపం వచ్చి, నీవు నాకు ఉపకారం చేసి పెట్టగలిగితే రామ లక్ష్మణులను సంహరించు. నువ్వు ఉపకారం చేయలేకపోతే మళ్ళీ వెళ్ళి నిద్రపో. కానీ ఇవాళతో నీకు నాకు ఒక అనుబంధం తెగిపోతుంది. నా మాట విన్నావా బాగుపడతావు, వినకపోయావా పోతావు అని అన్నాడు రావణాసురుడు కుంభకర్ణుడు. అనగానే కుంభకర్ణుడు ఏం చేశాడు? నీవు ఇలా చెప్పినా అలా చెప్పినా నా మాట వినవు కాబట్టి ఖచ్చితంగా నువ్వు చెప్పిన మాటే వింటాను అని కుంభకర్ణుడు, ఎందుకన్నయ్యా అంత బెంగపెట్టుకుంటావు? ఉపద్రవం వచ్చింది కదా, నాలాంటి తమ్ముడు ఉండి కూడా నీకు ఉపకారం చేయకపోతే ఇక ప్రయోజనం ఏమిటి? తప్పకుండా యుద్ధ రంగంలో ప్రవేశిస్తాను. ఆ రాముడిని తప్పకుండా నేను సంహారం చేస్తాను, లేదా నేనే చచ్చిపోతాను. చావనైనా చేస్తాను, చంపనైనా చంపుతాను అన్నయ్య, నీవే బెంగ పెట్టుకోదన్నాడు. కుంభకర్ణుడు ఆ రకంగా అప్పుడు మహోదరుడనే రాక్షసుడు అక్కడికి వచ్చి కుంభకర్ణుడిని నిందించాడు. రాముడంత బలం కలవాలని ఒక పక్క చెబుతూ యుద్ధానికి వెళుతుంటే, అమ్మా రామాయణం వెళ్తలే, మనం 5గురం బయలుదేరి యుద్ధానికి వెళదాం, 5గురం కూడా రాముడి మీదకి యుద్ధానికి వెళదాం. రాముడు 5గురి మీద బాణప్రయోగం చేస్తాడు కాబట్టి ఆ తల్లి చాలా కాలం సుఖమునకు అలవాటు పడిపోయిందని, స్త్రీ భర్త లేదని తెలిస్తే రావణుని పాన్పు చేరుతుంది, రావణుని కోరిక తీరిపోతుంది. అందుకని మనం అటువంటి నాటకం ఒకటి ప్రయోగం చేద్దామని ఒక పిచ్చి నాటకం ఆడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఎలాంటి నాటకం అంటే, మాయా సీతను సృష్టించుదాం, ఆ సీతను చంపేద్దాం, చంపేసి ఆ సీతను తీసుకెళ్లి చూపించుదాం. అక్కడ చూపిస్తే అప్పుడు రాముడు వస్తాడు. రాముడు వచ్చి చేయవలసినటువంటి క్రియ చేస్తాడు. రాముడు రాంతి ఏది రాదు కదా, అందుకని రాముడిని ఇప్పుడు బయటకు తీసుకురావాలి. రాముడు వస్తాడు, ఆ విగ్రహంతో చేస్తాడని చెప్తాడు. రాముణ్ణి ఎప్పటికైనా సీత ఏమి చేయలేదు. ఆయన కనిపిస్తే చెయ్యి చాపి వాళ్ళని తీసుకొని నోట్లో పడేసుకుంటాడు. ఒక్కసారి కూర్చేయి పెట్టి తీస్తే 200-300 వానరాలు చిక్కుతాయి. అలాంటి కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరాడు. అక్కడే పెద్ద యుద్ధం జరుగుతుంది. విలాసవంతమైన ఉత్తరీయం వేసుకుని పంచకట్టుకుని చాలా గొప్పగా యుద్ధం చేస్తున్నాడు కుంభకర్ణుడు. బాగా పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధంలో కుంభకర్ణుడు గెలుస్తాడా, రాముడు గెలుస్తాడా, ఎవరు గెలుస్తారని ఎదురు చూస్తున్నారు. సుగ్రీవుడు చూశాడు, సుగ్రీవుడు శూలంతో కొట్టాడు. ఇలా కొట్టబడేసరికి సుగ్రీవుడు స్పృహ నేల మీద పడిపోయాడు. మరలా స్పృహ వచ్చి లేవబోయాడు. అప్పుడు కుంభకర్ణుడు శూలమెత్తి, సుగ్రీవా నీ జన్మ ఏమిటో నీకు జ్ఞాపకం ఉన్నదా అని వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం చెబుతున్నాడు. వాలి సుగ్రీవుల తండ్రి వృక్షరజస్సు, ఆయన గొప్ప వానరుడు, ఆయన బ్రహ్మకి కొడుకు. ఆ వృక్షరజస్సు ఒక్కసారి తెలియక శాపం ఉన్న సరోవరంలో స్నానం చేశాడు. స్నానం చేసేసరికి అప్సరస అయిపోయాడు. ఈమెను సూర్యుడు చూశాడు. వాళ్ళ అంశతో వానరులను సృష్టించవలసినటువంటి అవసరం వచ్చింది. అందుకని ఒక పక్క నుంచి కోలాహలంతో స్నానం చేయించారు. వాలి సుగ్రీవులు అలా జన్మించారు. అందుకని ఇక క్షేత్రము చెప్పారు. వాలి రాముడి చేతిలో నిలుపుడయ్యాడు. నువ్వు బ్రతికున్నావు,
నీవు అటువంటి వాడివి, నిన్ను విడిచిపెట్టను అని శూలం పట్టుకొని ఆయన మోదితే నెత్తురు కక్కుతూ సుగ్రీవుడు కింద పడిపోయాడు. ఇది చూసేసరికి హనుమకి ఆగ్రహం వచ్చింది. కుంభకర్ణుడి చేతిలో ఉన్నటువంటి శూలమును లాక్కొని తన తొడకేసి కొట్టి విరిచేశాడు. అప్పుడు కుంభకర్ణుడు హనుమని ఒక్క పిడికిలు గుద్దాడు. హనుమ కూడా విచలితుడై కింద పడిపోయాడు. నోటి వెంట నెత్తురు కక్కుతూ పడిపోయాడు హనుమ. అప్పుడు కుంభకర్ణుడు వెళ్లి సుగ్రీవుడిని ఎత్తుకుపోతున్నాడు. నయా నివ్యా బాడీ మిల్క్, 100% ప్యూర్